సరే ఈ కేసులో సిఐ నాగరాజు ఒక్కడే బాధ్యుడా ఇంకా ఎంతమంది ఉన్నారు అంటే ఏం చెప్తారు సార్? 12 మంది ఉంటారు. పొలిటీషియన్స్, పోలీస్, టాస్క్ ఫోర్స్. ఎలా ఇన్వాల్వ్ అయ్యారు సార్ వాళ్ళు? డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కొంత, ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ 12 నుంచి 15 మంది. అంటే అసలు ఎవరు ఇతను తీసుకొచ్చి కొట్టమన్నారో కూడా కల్ప్రిటే కదా. అవును, అంతే కదా సార్. ఏ పర్పస్ తోటి ఇతను తీసుకొచ్చి కొట్టారో కూడా కల్ప్రిటే కదా. అతను కూడా రావాల్సిందే కదా. ఏ పర్పస్ తోటి ఇతనికి ఇది అప్పచెప్పారో అనేది. సో నేను అనుకోవటం రమారమి ఒక అటు ఇటుగా అంతమంది ఉంటారు సార్. అసలు పోలీసులు ఇప్పటి వరకు సిఐ నాగరాజుని అదుపులోకి తీసుకోలేదు, సిఐ నాగరాజుని ప్రశ్నించలేదు, సిఐ నాగరాజుని అరెస్ట్ చేయలేదు, సిఐ నాగరాజు దీని గురించి నోరెప్పలేదు. ఏం జరుగుతుందంటారు? నాగరాజుని తప్పించే ప్రయత్నాలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. నేను కాపు సీఎంని, కాపులకి నేను వాటిలో ఓట్లు వేయించుకుని ఉప ముఖ్యమంత్రి అయినా మీరు కాపు సిఐని సస్పెండ్ చేస్తే ఎట్లా కాపు సీఎం కాపు సిఐకి కాపులకి ఈరోజు ఏదైనా అన్యాయం జరిగితే యువకులు పోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది 2 స్టేజ్లు అండి. ఒక స్టేజ్లో ఏంటి అంటే మన పవన్ కళ్యాణ్ హీరో గారు 2024కు ముందు అయ్యయ్యా వేషాలు ఇవ్వు, అయ్యయ్యా ఎమ్మెల్యే చేయి, అయ్యయ్యా నాకు అవకాశం ఉంది అని చెప్పగలిగిన స్టేజ్. ఒక్కసారి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన ఎవరెవరికైతే ఓటు అడిగాడో, ఎవరెవరినైతే సహకారం చేయమన్నాడో, ఎవరెవరినైతే అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయ్యాడో, ఎవరెవరి సమస్యలు తీరుస్తానన్నో వాళ్ళందరికీ అపాయింట్మెంట్లు లేవు, వాళ్ళందరి సమస్యలు పరిష్కరించడం లేదు, వాళ్ళకి అసలు అందుబాటులో కూడా లేడు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారిని ఎవరికి అందుబాటులో ఉన్నారంటే లింగమనేని రమేష్ గారికి అందుబాటులో ఉంటారు. ఎవరికి అందుబాటులో ఉంటారు అంటే పెద్ద పెద్ద కోటీశ్వర్లకి, ప్రధానమంత్రులకి, ముఖ్యమంత్రులకి, అమిత్ షాలకి అందుబాటులో ఉంటారు. ప్రజలకి ఏం అందుబాటులో ఉండరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చనిపోయినటువంటి డిసీజ్డ్ పర్సన్ కాపు సామాజిక వర్గం ఆయనకు అందుబాటులో ఉండడు. ఈయన అందుబాటులో ఉండేది ఎవరికంటే పోలీసుకి. ఇప్పుడు కాపు పోలీసును కాపాడాల్సిన ప్రముఖమైన బృహత్తరమైన ప్రణాళిక బాధ్యత ఈయన మీద ఉంది. ఎందుకు? మన కమ్యూనిటీ ఉప ముఖ్యమంత్రి మనోడు ఉండి మన సీఐని చూసావా ఏం రక్షించలేకపోయినాడు అని అనరా. అందుకని ఏం చేయాలి? ఇప్పుడు సీఐని రక్షించాలి. సీఐని రక్షించాలంటే ఏం చేయాలి? ఈ ఉన్న ఎవిడెన్స్లన్నీ రష్ అవుట్ చేయాలి. రేపొద్దున సీఐని అరెస్ట్ చేస్తారండి, నేనే జడ్జి అనుకోండి, బేసిస్ ఏంటని అడుగుతా. 3 రోజుల నుంచి వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాడు, పోలీసుల దగ్గరే ఉన్నాడు. ఓకే, ఎవరు? నాగరాజు. మొత్తం ఒక 7-8 బృందాలను పెట్టి అతన్ని అంగుళం కూడా కదలనివ్వకుండా ఈజ్ అండర్ పోలీస్ సర్వేలెన్స్. ఎక్కడికి పారిపోలే, ఏ క్షణమైనా అరెస్ట్ చూపించవచ్చు. కానీ అరెస్ట్ చూపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక బేస్ ఉండాలి కదా, లీడు. ఫస్ట్ మృతుడు చనిపోయినాడని నిర్ధారణ కావాలి లీగల్గా. మృతుడు చనిపోయిన నిర్ధారణ జరిగిన తర్వాత కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తాడు, అవునంటే నేనే చంపాను అని. నిర్ధారణ చేయలేదు ఈ రోజు వరకు. నిర్ధారణ చేయకుండా అరెస్ట్ ఏం చేస్తారు? సో కాబట్టి అన్నం ఉడికింది, రెడీగా ఉంది, దాన్ని ప్లేట్లో వేసుకొని తినాలి. ఎప్పుడు పెడతారనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సార్, పోలీసులు ఇప్పుడు జరుగుతున్న విచారణ అంటే ముందు సాయికృష్ణ ఫ్యామిలీ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు, తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారిస్తూ ఉన్నారు, టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఏసీపీ ఆ స్టాఫ్ను కూడా విచారిస్తారు, శ్మశానంలో కూడా విచారిస్తారు. ఈ విచారణ సవ్యంగానే సాగుతుంది అనుకుంటున్నారా? అసలు విచారించాల్సింది ఎవరిని? శ్మశానంలో ఎవరైతే డెడ్ బాడీని క్రిమేట్ చేశారో వాళ్ళని విచారించాలి. డెడ్ బాడీని 2 వ్యక్తులు, వాళ్ళ అఫీషియల్ పర్సన్స్, వాళ్ళు కూడా కృష్ణలంక వాళ్లే. సాయి కృష్ణ వాళ్ళకి బాగా పరిచయం అన్నటువంటి వ్యక్తి. పొద్దున్న లెగిస్తే ఆ ఊరోళ్ళు, ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళని విచారించలేకుండా డెడ్ బాడీని ఎవరు కన్ఫర్మ్ చేస్తారు? మీరు విచారించినటువంటి డేటా ఎంట్రీ ఆపరేటరు ఆ డెడ్ బాడీ గుడ్డలో చుట్టి తీసుకొస్తారు, ముఖం కూడా చూడడు. మీరు ఎవరితో కన్ఫర్మ్ చేయిస్తారు డెడ్ బాడీని? మీరు వ్యాన్ డ్రైవర్ని తీసుకొచ్చిన వ్యాన్ డ్రైవర్ని ఎగ్జామిన్ చేయాలి కదా. అసలు ఆ డెడ్ బాడీని బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు? ఏ కానిస్టేబుల్? ఆ కానిస్టేబుల్ ఫోటోలు తీసాడు. ఆ ఫోటోలు ఏవి? ఆ ఫోటోలు తీసిన తర్వాత డెడ్ బాడీని కాల్చేటప్పుడు ఆ ఫోటోలకి మున్సిపల్ కమిషనర్ ఇచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్కి ఇంత బండిలో ఫోటోలు పంపించాలి, ఇంత ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ పంపించాలి, ఇంత ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ పంపించి, ఇంత ఎంక్వైరీ రిపోర్ట్ పంపించి
అయ్యా ఇదిగో మేము గ్రిడ్లో వెరిఫై చేశాము, డివైస్లో వెరిఫై చేశాము, నేషనల్ గ్రిడ్లో వెరిఫై చేశాము, ఏ విధమైనటువంటి మ్యాచ్ అవ్వలేదు, ఇది అనాథ శవం అని నేను కన్ఫర్మ్ చేస్తున్నాను, ప్రొసీజర్ మొత్తం ఫాలో అయ్యాను, దయచేసి దీన్ని క్రిమేషన్ చేయడానికి అవకాశం ఇవ్వండి, ఇది మీ వాళ్ళని పంపించండి అంటే ఈయన మళ్ళీ ఒక మున్సిపల్ అధికారులను పంపించి ఎంక్వైరీ చేయించి ఆ ఫోటోలు ఈ ఫోటోలు అన్ని మ్యాచ్ చేసి ఆయన ఇచ్చిన సర్టిఫికెట్ అన్ని తీసుకొని 3 రోజుల 4 రోజుల పాటు ఆ వెబ్సైట్లో పెట్టాలి. ఇవన్నీ పెట్టారా, ఫార్మాలిటీస్ చూసారా అన్న చేసిన తర్వాత అప్పుడు మీరు ఇప్పుడు మీరు మున్సిపల్ కమిషనర్ని వెరిఫై చేయాలా, ఎవరైతే మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు శానిటరీ ఇన్స్పెక్టర్ని వెరిఫై చేయాలా, ఎంక్వైరీ చేయాలా, క్రిమేషన్ చేసినటువంటి ఆ ఇద్దరిని ఎంక్వైరీ చేయాలా, ఇదేం ఎంక్వైరీ చేయకుండా జుజుబీ ఎంక్వైరీ చేసేసేసి ఇప్పుడు వాళ్ళు ఒక రిజిస్టర్ తీశారు సతీష్, రిజిస్టర్లో ఏమంటుంది చెప్పండి, అవును చెప్పండి మీరు చెప్పండి ఏముంటుంది. పోలీస్ స్టేషన్ రిజిస్టర్ కాదండి, సరుకుపుల్ల ఏమంటుంది రిజిస్టర్లో, ఏదో నెంబర్ ఉంటది, పేరు ఉండదు, ఊరు ఉండదు, ఏముండదు, అంతేనా? అంతే. అన్నోన్ డెడ్ బాడీ కదా, అన్నోన్ డెడ్ బాడీకి డీటెయిల్స్ ఏడు ఉంటాయి? అంతే అదే అదే. ఒక శవం దొరికింది అని రాశారు, అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఉంది, ఏజ్ 25 సంవత్సరాలు అని వేయకుండా 50 సంవత్సరాలు అని వేసాడు, వేస్తారు. ఎవరు వేయాలి ఏజీ? అంతే కదా. సిఐఏ కదా వేయాల్సింది. అవును. ఇప్పుడు చనిపోయే డేటా ఎంట్రీ ఆపరేటర్ డెడ్ బాడీ వచ్చింది, 25 ఏళ్ళు కుర్రోడు, 55 ఏళ్ళు అని రాశాడు, ఏమండి 55 ఏళ్ళు ఎందుకు రాశారు, ఇది నా 25 ఏళ్లే ఉంటాయని అంటగా. అవును. కాల్చేవాడు ఎన్ని సంవత్సరాలు, 55 ఏళ్ళ, ఏంది చిన్నపిల్లోడు అన్నాడు కదా 55 ఏళ్ళు ఎందుకు వేశారు, నూనె మార్చేయండి అని అంటగా. వాళ్ళకేం సంబంధం అండి, వచ్చారు చూశారు చెప్పేసేసి వెళ్ళిపోండిరా అంటారు. వాళ్ళు బాగా మందు తాకుంటారు, వాళ్ళకేం తెలియదు, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. పోలీసులు మ్యానిపులేట్ చేసి ఇన్వెస్టిగేషన్ తప్పుదో పట్టిస్తున్నారని చెప్పడానికి నీకు ఇంతకంటే ఆధారం ఏం కావాలి?